అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఆనందరావు అండి. మాకు కుండలేశ్వరం, నాకు కోరపంతండి మాది. అది మా ఇంటికి వెళ్ళి రూట్లోనే డాబా ఉందండి. డాబా పైన పెంకిటిల్లో రేక్ షెడ్ ఉందండి. ఆ రేక్ షెడ్లో పూజలు చేస్తున్నారని కొంతమంది వచ్చి నైట్ టైం అది పూజలు చేసి ఇలాగ కాటెల్లోకి వెళ్ళి వస్తున్నారండి. అలా నైట్ టైము అక్కడి నుంచి భయంకరమైన అరుపులు అవి వినిపిస్తున్నాయి. రోడ్డు అంతా వెళ్ళబోతున్నామండి మేము. చాలా భయంగా ఉందండి. ఈరోజు అయితే కొంతమంది వెళ్ళి చూస్తే అక్కడ మట్టి బొమ్మలు చేసి పెట్టి పూజలు అవి జరుగుతున్నట్టుగా మేము చూసామండి. ఇంకా కొంతమంది చాలామంది చూశారు. అదండి మాకు రక్షణ కల్పించమని అడుగుతున్నాం. ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చి నలుగురిని తీసుకెళ్ళారండి. మొత్తం పగటాలు అయితే 3-4 ఉంటున్నారండి. నైట్ అయితే ఎక్కువ మంది వస్తున్నారంట. 15 మంది దాకా వస్తున్నారంట. వచ్చి పూజలు చేసి మళ్ళీ ఉదయం వెళ్ళిపోతున్నారు. అలా అక్కడ ఉండే వాళ్ళు అయితే 3-4 ఉంటున్నారు. పగల అర్ధరాత్రి పుస్తకాల రేవు కాడికి వెళ్ళి వస్తున్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నా పేరు నాగబాబు అండి. మాది అక్కడేనండి, పక్కనండి. రేక్ షెడ్ పైన పూజలు చేస్తున్నారు, శుద్ర పూజలు అండి. అయితే నైట్ టైము కాలువ కాడికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారండి. నైట్ 12 టైంకి అరుపులు, శబ్దాలు వినపడుతున్నాయండి. మేము ఆ చుట్టుపక్కల తిరగలేకపోతున్నాము. పోలీసులు ఎస్ఐ గారు గట్రా వచ్చారండి. పైకి వెళ్ళి అవన్నీ చూసారండి. 4-5 తీసుకున్నారండి అదుపులోకి. ముగ్గులు ఉన్నాయండి అక్కడ. ముగ్గులు, బొమ్మలు ఉన్నాయండి, అరటిపళ్ళు, కత్తులు. 4 బయట నుంచి వచ్చారండి. ఇంకా చాలా మంది ఉన్నారు. నైట్ అయితే చాలా మంది వస్తున్నారండి. ఒక 20 మంది దాకా వస్తున్నారండి నైట్. అదే బయట వాళ్ళు చూసి చెప్పారు మాతోటి వస్తున్నారు అని. బయట వాళ్ళు చూసి చెప్పారు. అది కోళ్ళని పట్టుకెళ్ళి నైట్ కాటెల్లోకి పోతున్నట్టండి. శ్మశానాలు అందరూ భయపడిపోయి ఇన్నాళ్ళ దాకా చెప్పలేదండి ఎవరికి. అయితే ఈరోజు బాగా ఎక్కువ చేయడం వల్ల కంప్లైంట్ గట్రా తీసుకున్నారండి ఎస్ఐ గారు. అయ్యి మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చాలా గట్టిగా చేశారు. మీకు ఎలా ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్నారంటే నెల మట్టించి అదనా ఇప్పుడు వస్తున్నారండి. ముసలి ఉన్నారండి, ముసలాదులు ఉన్నారండి. ఒక ఆయన ఇంట్లోనా ఒక ఆయన పొడిచి ఆయన వచ్చేవారండి. చుట్టాలేమో అనుకున్నారండి. మా అడిగారండి, మా ఊళ్ళు అడిగారంటండి. ఎవరైనా అడిగితే మా చిన్న చెప్పారండి నాకు. మా చిన్న అన్నప్పుడు మనకి పట్టించుకోం కదండి. మనం ఊరిగా ఊరుకున్నారండి. ఊరిగా ఊరుకుంటే అప్పుడు 2-3 ఉండేవారండి. 2-3 ఉండేవారండి. 2-3 అంటున్నారు కాబట్టి అది మా ఆడ కూరుకున్నారండి. అప్పుడే ఒక 2 రోజులు అవుతుందండి. వాళ్ళ కుటుంబం ఆడవాళ్ళు 3 అండి. వాళ్ళ 3 కలిపి అమలాపురం తీసుకెళ్ళి అమలాపురం ఎట్టారు అంటున్నారండి. మరి అమలాపురం అక్కడ ఎట్టారో తెలియదండి మనకి. ఆనందం ఉన్నదని కొంతమంది అన్నారు. మనకి నిజం కాదండి అది. మరి అక్కడ పూజల విషయం మీకు ఎలా తెలిసింది? ఇక్కడ జనాలందరికీ తెలియటండి. రేత్రి 1 గంట రేత్రికంటే వెళ్ళేవారంటండి. ఇక్కడికి ఏటు కొట్టుకుని ఆయన ఆ ఇల్లు కదా చూస్తారండి. మనకి అంటే మనకు తెలియదు కదండి. అక్కడ ఆ 1 గంట డాబాగా లేకనండి. అది చూసాడండి. ఒక రోజు 1 గంట రేత్రికి వెళ్ళారంటండి. అక్కడికి వెళ్తే ఏంటి ఇలా ఫోన్ అడిగిన అంటున్నారు. 2 గంట రేత్రికి అని కోళ్ళు పడిన వెళ్ళేవారంటండి. ఏంటి ఇలాగ వెళ్తున్నారు ఫోన్ అడిగినంటే వాళ్ళు ఏదో చెప్పారంటండి. మరి చెప్తే మా ఊళ్ళతో చెప్పారంటండి. ఇలా చేస్తున్నారు మీ ఇంటి పక్కన, మరి మీరు అడగరు కాదంటే మా ఊళ్ళకి ఏం మనం అడిగిన తర్వాత మనల్ని ఏం చేస్తారని వీళ్ళు కొంత భయం చెప్పని ముందుకు వెళ్ళలేదండి. ఎవరు కూడా వెళ్ళలేదండి. ఎవరి ముందుకి వెళ్ళకపోయినప్పటికి మాడ కూరుకున్నారండి. అప్పుడు 10 రోజుల నుంచి రేత్రి 10 మంది చెప్పిన వచ్చేస్తున్నారంటండి. రోజు కాలేజీని వచ్చేస్తున్నారంటండి. కాలేజీని వచ్చి పూజలు కట్టి చేస్తున్నారంటండి. పైన పూజలు చేస్తున్నారంటండి. మా మగవాళ్ళు అయితే మాకు ఎవరి ముందుకు వెళ్ళలేదండి. భయం వేసి చెప్పండి. మనం ఎవరు వెళ్ళి అడిగిన తర్వాత మనల్ని ఏం చేస్తారన్న భయం చెప్పనండి. ఎవరు వెళ్ళలేదండి.
ఈ పేపర్కి వేసానండి. పేపర్ రావడం తోటి అలా ఎస్ఐ గారు గట్ట అని ఇక్కడ వాళ్ళు ఎవరైనా చెప్పారంటారా లేకపోతే నాకు తెలియదండి వేసినట్టు. నాకు ఎలా తెలిసిందో తెలియదండి. దాన్ని బట్టి వచ్చారండి పోలీసులు. వచ్చారండి నిన్నట. వచ్చేటప్పుడు అడ్డుకుని తీసుకెళ్ళారండి. ఎంతమంది తీసుకెళ్లారండి? స్టేషన్ గారికి అయితే అండి ఇప్పుడు ఆ ఇంటికాడ రాదండి. ఇంకో కుర్రాడండి ఈ పోలీసు వాళ్ళందరినీ వచ్చి రావడంతో పారిపోయింది. అతను ఇలా పారిపోయింది. పారిపోయి మా తోడుకోవాలి వాళ్ళు చూసి చెప్తేనండి ఎస్ఐ గారు పోలీసు వాళ్ళండి వెళ్ళారు బండి మీద. పట్టుకున్నారా? ఎలాగైతే అక్కడ ఊరికాడ కుర్రాడితో ఫోన్ చేసి చెప్పారండి. అతను అడ్డేసుకున్నాడండి. అతను అడ్డేసి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చేస్తే నువ్వు ఎందుకని పారిపోవాలి అని అడిగితే నాకు భయం వేసింది పారిపోనని చెప్పాడంటండి. చెప్పారండి. చెప్తే నీకు భయం ఏంటి అంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే ఏదో ఊరు చెప్పారండి. రాజమండ్రి ఊరు ఏదో ఊరు చెప్పారండి ఆయన. చెప్తే నువ్వు ఎందుకు వచ్చావంటే ఆయనకి వెళ్దామని వచ్చాను అని చెప్పారండి. నువ్వు ఎందుకని వెళ్తావు ఇంటికాడ 2 రోజుల నుంచి కారు ఏదో ఉంటుందంటే 3 రోజులు వస్తున్నారు. కారు వస్తున్నారండి. రేట్లు వస్తున్నారండి ఎక్కువ. అంటే పొగ తక్కువ ఉంటున్నారండి. తక్కువ ఉన్నారండి. రేట్లు ఎక్కువ వస్తున్నారండి. ఏదంటే స్టేషన్ కాడికి వెళ్ళారండి. ఇంకా వెళ్ళలేదు. లోపలికి వెళ్దాం. లోపల పెద్ద పెద్ద పూజలు చేసి ఉన్నాయి. ఎంత ఎక్కారండి? చాలా ఎక్కువ. గదులు తాళాలు తీసి లోపలికి వెళ్తే పూజలు గీజులు పెద్ద అడవులు. మరి ఎస్ఐ గారు ఆయన పోలీసు ఎస్ఐ గారు మొత్తంగా ఎందుకు తీసేమన్నారండి? తీసి కవర్లో పెట్టారు. అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కానీ పైన పూజ అంతా పైన ఉంది. చాలా భయంకరంగా ఉంది. మేము వెళ్ళడానికి భయం వెళ్తాం. ఇప్పుడు వెళ్తాం స్టేషన్. అయితే మొత్తం ఈ ఊరంతా భయపడుతున్నారు. భయం కదండి. మరి చిన్న చిన్న పిల్లలు కదండి. మరి మేము మా ఊరు ఉన్నారండి 24 గంటలు తిరుగుతూనే ఉంటారండి. రేతులో పోగలో కూడా సేమ్ కాడికి వెళ్ళామండి. నీరు కట్టుకోవడం దాని మీద తిరుగుతూనే ఉంటారండి. పాపం మాకు ఏంటంటే ఊళ్ళో పోగలు చెప్పారండి. మాకు కూడా తెలియదండి. మాకు ఏంటంటే పక్కన ఉంటాం కదండి. వాళ్ళు ఏమో అటు నుంచి వెళ్ళిపోతారండి రేపు కాడికి. అదిగోండి కార్యాలు అయ్యే కదండి. ఏమున్నాయి అర్థం కావట్లేదు. బొమ్మలు ఏముంటాయి. చిన్న బొమ్మ గేట్ కాడ ఎటు వేసుకున్న బొమ్మ. పైన మెట్ల మీద ఎక్కుతుంటాయి. ఎన్ని రోజులు ఎట్టుకెళ్ళారు? కోళ్ళు పట్టుకెళ్ళడం చూసారు? ఏమో తెలియదండి. ఇప్పుడు కోపలకి తెలుస్తుందండి. అది ఎక్కడ అవి ఆ డాబగల అతను ఆగా వెళ్తుందండి. మన వెంట ఉన్నారా? స్టేషన్ దగ్గర ఉన్నారండి. అక్కడ ఉన్నారండి. వాళ్ళు చెప్పారండి. మాకు తెలియదండి. సరే అమ్మా వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.